ఓం శాంతి 3-2-2024 మధురమైన పిల్లలు, స్వదర్శన చక్రధారి భవ. మీరు లైట్ హౌస్గా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇందులో నిర్లక్ష్యం చేయకండి. ప్రశ్న: మీరు అందరికన్నా అద్భుతమైన విద్యార్థులు ఎలా? జవాబు: మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటారు. శరీర నిర్వహణ కొరకు 8 గంటలు కర్మలు కూడా చేస్తారు. దాంతోపాటు భవిష్య 21 జన్మల కొరకు కూడా 8 గంటలు తండ్రి సమానంగా తయారు చేసే సేవను చేస్తారు. అన్నీ చేస్తూ తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేస్తారు. ఇదే మీ అద్భుతమైన విద్యార్థి జీవితం. జ్ఞానం చాలా సహజం. కేవలం పావనంగా అయ్యేందుకు కృషి చేస్తారు. ఓం శాంతి. తండ్రి పిల్లలను నంబర్వార్ పురుషార్థానుసారంగా అడుగుతారు. మూలవతనం కూడా తప్పకుండా నంబర్వార్గానే గుర్తుకొస్తూ ఉండొచ్చు. మేము మొదట శాంతిధామ నివాసులుగా ఉండేవారము, ఆ తర్వాత సుఖధామంలోకి వస్తాము అని కూడా పిల్లలకు తప్పకుండా గుర్తుకొస్తూ ఉండొచ్చు. ఈ విధంగా లోపల తప్పకుండా భావిస్తూ ఉండొచ్చు. మూలవతనం నుండి మొదలుకుని ఈ సృష్టి వరకు ఈ చక్రం ఏదైతే ఉందో అది ఎలా తిరుగుతుంది అన్నది కూడా బుద్ధిలో ఉంది. ఈ సమయంలో మనం బ్రాహ్మణులుగా ఉన్నాము, తర్వాత దేవతలుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతాము. ఈ విధంగా బుద్ధి ద్వారా చక్రం తిప్పాలి కదా. పిల్లలకు బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉంది. తండ్రి అర్థం చేయించారు. ఇంతకుముందు తెలీదు, ఇప్పుడు మీరే తెలుసుకున్నారు. రోజురోజుకు మీ వృద్ధి జరుగుతూ ఉంటుంది. అనేకులకు నేర్పిస్తూ ఉంటారు. తప్పకుండా మొదట మీరే స్వదర్శన చక్రధారులుగా అవుతారు. మీరు ఇక్కడ కూర్చున్నారు, వారు మన తండ్రి అని బుద్ధి ద్వారా మీకు తెలుసు. వారే సుప్రీం టీచర్, వారే నేర్పిస్తారు. మనం 84 జన్మల చక్రాన్ని ఎలా తిరుగుతాము అనేది వారే వచ్చి అర్థం చేయించారు. బుద్ధిలో తప్పకుండా గుర్తుంటుంది కదా. ఈ విషయాన్ని బుద్ధిలో అన్ని వేళలా గుర్తుంచుకోవాలి. ఈ పాఠం అంత పెద్దదేమీ కాదు. ఇది 1 సెకండ్ యొక్క పాఠం. మేము ఎక్కడి నివాసులము, మళ్ళీ ఇక్కడకు పాత్రను అభినయించేందుకు ఎలా వస్తాము అన్నది బుద్ధిలో ఉంటుంది. ఇది 84 జన్మల చక్రం. సత్యుగంలో ఇన్ని జన్మలు, త్రేతాలు ఇన్ని జన్మలు ఉంటాయి అంటూ ఈ చక్రాన్నైతే స్మృతి చేస్తారు కదా. తమకు ఏ పొజిషన్ అయితే లభించిందో, ఏ పాత్రనైతే అభినయించారో అది కూడా తప్పకుండా బుద్ధిలో గుర్తుంటుంది. మేము ఈ విధంగా డబల్ కిరీటధారులుగా ఉండేవారము, తర్వాత సింగిల్ కిరీటధారులుగా అయ్యాము, ఆ తర్వాత మొత్తం రాజ్యమంతా పోయింది, తమో ప్రధానంగా అయిపోయాము అని అంటారు. ఈ చక్రమైతే తిరగాలి కదా. అందుకే స్వదర్శన చక్రధారులు అన్న పేరునే పెట్టారు. ఆత్మకు జ్ఞానం లభించింది, ఆత్మకు దర్శనమైంది. నేను ఈ విధంగా అంతా చుట్టి వస్తాను అని ఆత్మకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. నన్ను స్మృతి చేసినట్లయితే ఇంటికి చేరుకుంటారు అని తండ్రి అన్నారు. అలాగని ఈ సమయంలో మీరు ఆ అవస్థలో కూర్చుండిపోగలరు అని కాదు. అలా కాదు. బయట విషయాలు ఎన్నో బుద్ధిలోకి వచ్చేస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం గుర్తుకొస్తూ ఉంటుంది. ఇక్కడైతే తండ్రి అంటారు, ఇతర విషయాలన్నింటినీ ముడుచుకుని ఒక్కరినే స్మృతి చేయండి. శ్రీమతం లభిస్తుంది, దానిపై నడవాలి. స్వదర్శన్ చక్రధారులుగా అయి మీరు అంతిమం వరకు పురుషార్థం చేయాలి. మొదట ఏమీ తెలియదు, ఇప్పుడు తండ్రి తెలియచేస్తారు. వారిని స్మృతి చేయడం ద్వారా అన్నీ వచ్చేస్తాయి. రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల రహస్యమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఇక్కడైతే పాఠం లభిస్తుంది, దానిని ఇంట్లో కూడా గుర్తు చేసుకోవచ్చు. ఇక్కడిది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయం. మీరు అద్భుతమైన విద్యార్థులు. తండ్రి అర్థం చేయించారు, 8 గంటలు విశ్రాంతి కూడా తీసుకోండి.
8 గంటలు శరీర నిర్వహణ కొరకు పని కూడా చేయండి. ఆ వ్యాపారాలు మొదలైనవి కూడా చేయాలి. వాటితో పాటు తండ్రి తమ సమానంగా తయారు చేయమని ఏ వ్యాపారాన్నైతే ఇచ్చారో దానిని కూడా చేయాలి. ఇది కూడా శరీర నిర్వహణే అయింది కదా. అది అల్పకాలం కొరకు, మరియు ఇది 21 జన్మల శరీర నిర్వహణ కొరకు. మీరు ఏ పాత్రనైతే అభినయిస్తారో అందులో దీనికి కూడా చాలా భారీ మహత్వం ఉంది. ఎవరు ఎంతగా కష్టపడతారో అంతగానే మళ్లీ భక్తిలో వారి పూజ కూడా జరుగుతుంది. ఇదంతా పిల్లలైన మీరే ధారణ చేయాలి. పిల్లలైన మీరు పాత్రధారులు. బాబా అయితే కేవలం జ్ఞానాన్నిచ్చే పాత్రను అభినయిస్తారు. ఇకపోతే శరీర నిర్వహణ కొరకు పురుషార్థం మీరే చేస్తారు. బాబా అయితే చేయరు కదా. బాబా అయితే ఈ ప్రపంచ చరిత్ర భౌగోళికం ఏ విధంగా పునరావృతమవుతుంది, ఈ చక్రం ఎలా తిరుగుతుంది అని పిల్లలకు అర్థం చేయించేందుకే వస్తారు. ఇది అర్థం చేయించేందుకే వస్తారు. యుక్తిగా అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు నిర్లక్ష్యం చేయకండి. స్వదర్శన చక్రధారులుగా మరియు లైట్ హౌస్లుగా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. శరీరం లేకుండా ఆత్మ పాత్రను అభినయించలేదు అనైతే మీకు తెలుసు. మనుషులకేమీ తెలీదు. మీ వద్దకొస్తారు, బావుంది బావుంది అని అంటారు, కాని స్వదర్శన్ చక్రధారులుగా అవ్వలేరు. ఇందులో ఎంతగానో అభ్యాసం చేయాల్సి ఉంటుంది. తద్వారా ఎక్కడికి వెళ్ళినా కాని జ్ఞానసాగరుని వలె అయిపోతారు. ఏ విధంగా విద్యార్థులు చదువుకుని టీచర్లుగా అవుతారో, ఆ తర్వాత కాలేజీల్లో చదివిస్తారో మరియు వ్యాపారంలో నిమగ్నమైపోతారో, అలా మీ వ్యాపారం టీచర్గా అవ్వటం. అందరినీ స్వదర్శన్ చక్రధారులుగా తయారు చేయండి. డబల్ కిరీటధారులైన రాజులుగా, ఆ తర్వాత సింగిల్ కిరీటధారులైన రాజులుగా ఎలా అవుతారు అని పిల్లలు చిత్రాన్ని తయారు చేశారు. అది బానే ఉంది. కాని ఎప్పటి నుండి ఎప్పటి వరకు డబల్ కిరీటధారులుగా ఉండేవారు, ఎప్పటి నుండి ఎప్పటి వరకు సింగిల్ కిరీటధారులుగా అయ్యారు, మళ్లీ ఎప్పుడు ఎలా రాజ్యం లాక్కోబడింది, ఆ తారీఖులను రాయవలసి ఉంటుంది. ఇది అనంతమైన పెద్ద డ్రామా. మనం మళ్లీ దేవతలుగా అవుతాము అన్నది నిశ్చితం. ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నాము. బ్రాహ్మణులే సంగమయుగానికి చెందినవారు. ఎప్పటి వరకైతే మీరు తెలియజేయరో అప్పటి వరకు ఇదెవరికీ తెలీదు. ఇది మీ అలౌకిక జన్మ. లౌకిక మరియు పారలౌకిక తండ్రుల నుండి వారసత్వం లభిస్తుంది. అలౌకిక తండ్రి నుండి వారసత్వం లభించదు. వీరి ద్వారా తండ్రి మీకు వారసత్వాన్ని ఇస్తారు. ఓ ప్రభు అని గానం చేస్తారు కూడా, ఓ ప్రజాపిత బ్రహ్మ అని ఎప్పుడూ అనరు. లౌకిక మరియు పారలౌకిక తండ్రులను స్మృతి చేస్తారు. ఈ విషయాల గురించి ఎవరికీ తెలీదు. ఇది మీకే తెలుసు. పారలౌకిక తండ్రిది అవినాశి వారసత్వం, లౌకిక తండ్రిది వినాశి వారసత్వం. ఎవరైనా రాజు కొడుకుకు 5 కోట్ల వారసత్వం లభిస్తే అప్పుడతను ఈ అనంతమైన తండ్రి వారసత్వాన్ని ఎదురుగా చూస్తే అతనంటారు, దాంతో పోల్చి చూస్తే ఇది అవినాశి వారసత్వం, మరియు అదైతే అంతా అంతమైపోనున్న వారసత్వం. ఈనాటి కోటీశ్వర్లెవరైతే ఉన్నారో వారిని మాయ పట్టుకుని వేలాడుతుంది. వారు రారు. తండ్రి పేదల పాలిటి పెన్నిది. భారత్ చాలా నిరుపేదగా ఉంది. భారత్లో చాలామంది మనుషులు కూడా నిరుపేదలుగా ఉన్నారు. ఇప్పుడు మీరు అనేకుల కళ్యాణాన్ని చేయడానికి పురుషార్థం చేస్తున్నారు. చాలా వరకు రోగగ్రస్తులకి వైరాగ్యం వస్తుంది. అసలు బతకడం ఎందుకు, ముక్తిధామానికి వెళ్లిపోయేందుకు మార్గం ఏదైనా లభించాలి అని వారు భావిస్తారు. దుఃఖం నుండి విముక్తులయ్యేందుకే ముక్తిని కోరుకుంటారు. సత్యుగంలో అలా కోరుకోరు, ఎందుకంటే అక్కడ దుఃఖం లేదు. ఈ విషయాలను ఇప్పుడు మీరే అర్థం చేసుకుంటారు.
బాబా పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. ఎవరైతే సూర్యవంశీ చంద్రవంశీ దేవతలుగా అవ్వనున్నారో వారే వచ్చి నంబర్వార్ పురుషార్థానుసారంగా జ్ఞానాన్ని తీసుకుంటారు. ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రిని వదిలి ఎక్కడికి వెళ్లరు. ఎవరికైతే తండ్రిపై ప్రేమ ఉంటుందో వారు జ్ఞానం చాలా సహజమైనది అని అర్థం చేసుకోగలరు. ఇకపోతే పావనంగా అవ్వడంలోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది. ఏదైనా విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఆ నిర్లక్ష్యం వల్లే ఓడిపోతారు. దీనిని బాక్సింగ్తో బాగా పోల్చగలము. బాక్సింగ్లో ఒకరిపై ఒకరు విజయాన్ని పొందుతారు. మాయ మనల్ని ఓడించేస్తుంది అని పిల్లలకు తెలుసు. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇందులో శ్రమ ఉందని స్వయం తండ్రి కూడా భావిస్తారు. తండ్రి ఎంతో సహజమైన యుక్తిని తెలియజేస్తారు. మనం ఒక ఆత్మ. ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాము, పాత్రను అభినయిస్తాము. మేము అనంతమైన తండ్రి పిల్లలము. ఇది బాగా పక్కా చేసుకోవాలి. మాయ వీరి బుద్ధియోగాన్ని తెంచేస్తుంది అని బాబాకు కూడా అనిపిస్తుంది. నంబరువారుగా అయితే ఉండనే ఉన్నారు. ఈ లెక్క అనుసారంగానే రాజధాని తయారవుతుంది. అందరూ ఏకరసంగా అయిపోతే ఇక రాజ్యం తయారవ్వదు. రాజు, రాణి, ప్రజలు, షావుకార్లు అందరూ తయారవ్వనున్నారు. ఈ విషయాల గురించి మీకు తప్ప ఇంకెవరికీ తెలీదు. మనం మన రాజధానిని స్థాపిస్తున్నాము. ఈ విషయాలన్నీ మీలో కూడా అనన్యులెవరైతే ఉన్నారో వారికే గుర్తుంటాయి. ఈ విషయాలనెప్పుడు మర్చిపోకూడదు. కాని తాము మర్చిపోతున్నారు అని పిల్లలకు తెలుసు. లేదంటే మేము విశ్వాధిపతులుగా అవుతాము అని ఎంతో సంతోషంగా ఉండాలి. పురుషార్థం ద్వారానే అలా తయారవుతారు. అంతేకాని కేవలం అలా అనడం ద్వారా కాదు. బాబా అయితే రావడంతోనే అడుగుతారు, పిల్లలు అటెన్షన్, స్వదర్శన్ చక్రధారులుగా కూర్చున్నారా? తండ్రి కూడా స్వదర్శన్ చక్రధారులే కదా. వారు వీరిలోకి ప్రవేశిస్తారు. విష్ణు స్వదర్శన్ చక్రధారి అని మనుషులు భావిస్తారు. వారికి లక్ష్మీనారాయణలే అలా అవుతారు అన్నది తెలీదు. వీరికి జ్ఞానాన్ని ఎవరిచ్చారు? ఏ జ్ఞానం ద్వారా వీరు ఈ లక్ష్మీనారాయణల పదవిని పొందారు? స్వదర్శన్ చక్రంతో హతమార్చినట్లు చూపిస్తారు. మీకు ఈ చిత్రాలను తయారు చేసేవారిని తలుచుకుంటే నవ్వొస్తుంది. విష్ణువే కంబైన్డ్ గృహస్థాశ్రమానికి గుర్తు. ఆ చిత్రం శోభిస్తుంది కాని అదేమీ సరైన చిత్రం కాదు. మొదట మీకు తెలీదు. 4 భుజాలు కలవారు ఇక్కడికెక్కడి నుండొచ్చారు? ఈ విషయాలన్నింటి గురించి మీలో కూడా నంబర్వారుగానే తెలుసు. తండ్రి అంటారు, మొత్తం ఆధారమంతా మీ పురుషార్థంపైనే ఉంది. తండ్రి స్మృతితోనే పాపాలంతమవుతాయి. అన్నింటికన్నా ఎక్కువగా నంబర్ 1గా ఈ పురుషార్థమే నడవాలి. తండ్రి అయితే సమయాన్ని ఇచ్చారు. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. లేకపోతే పిల్లలు మొదలైన వారిని ఎవరు సంభాళిస్తారు? అవన్నీ చేస్తూ కూడా అభ్యాసం చేయాలి. అంతేకాని ఇంకే విషయమూ లేదు. శ్రీకృష్ణుడు అకాసురుడు, బకాసురుడు మొదలైన వారిని స్వదర్శన్ చక్రంతో హతమార్చినట్లుగా చూపిస్తారు. చక్రం మొదలైన వాటి విషయమే లేదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఎంత తేడా ఉంది! ఈ విషయాలను తండ్రే అర్థం చేయిస్తారు. మనుషులు మనుషులకు అర్థం చేయించలేరు. మనుషులు మనుషుల సద్గతిని చేయలేరు. రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల రహస్యాన్ని ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. స్వదర్శన చక్రం యొక్క అర్థమేమిటి అనేది కూడా ఇప్పుడు తండ్రే అర్థం చేయించారు. శాస్త్రాల్లోనైతే ఎలాంటి కథలు తయారు చేశారంటే ఇక అడక్కండి. దేవతలను కూడా హింసాయుతంగా చేసేశారు. ఇప్పుడు ఈ విషయాలన్నింటిపై ఏకాంతంలో కూర్చుని విచారసాగర మంథనం చేయవలసుంటుంది. రాత్రివేళలో ఏ పిల్లలైతే కాపలా కాస్తారో వారికి సమయం చాలా మంచిగా లభిస్తుంది.
వారు ఎంతగానో స్మృతి చేయొచ్చు. తండ్రిని స్మృతి చేస్తూ స్వదర్శన్ చక్రాన్ని కూడా తిప్పుతూ ఉండండి. స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఆ సంతోషంలో నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఎవరికైతే ధనం లభిస్తుందో వారెంతో సంతోషంగా ఉంటారు. వారెప్పుడూ కొనికిపాట్లు పడరు. మనం సదా ఆరోగ్యవంతులుగా, సదా సుసంపన్నులుగా అవుతామని మీకు తెలుసు. కావున ఇందులో బాగా నిమగ్నమైపోవాలి. డ్రామానుసారంగా ఏదైతే నడుస్తుందో అదంతా సరైనదేనని కూడా ఇప్పుడు తండ్రికి తెలుసు. అయినా కాని పురుషార్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి శిక్షణ ఇస్తారు. జ్ఞానం కాని యోగం కాని లేనివారు ఎందరో ఉన్నారు. అటువంటి వారు ఎవరైనా వివేకవంతులు, విద్వాంసులు మొదలైనవారు వస్తే మాట్లాడలేకపోతారు. సేవాదారులైన పిల్లలకు తమ వద్ద అద్దం చేయించే మంచివారెవరెవరు ఉన్నారు అనేది తెలుసు. బాబా కూడా చూస్తారు. ఎవరైనా మంచి వివేకవంతులు, చదువుకున్న వ్యక్తి ఉంటే, అతనికి అద్దం చేయిస్తున్నవారు తెలివి తక్కువగా ఉంటే, అప్పుడు బాబా స్వయమే ప్రవేశించి అతన్ని పైకెత్తొచ్చు. అప్పుడు సత్యమైన పిల్లలెవరైతే ఉంటారో వారు, నాలోనైతే అంతటి జ్ఞానం లేదు, తండ్రే వచ్చి తనకి అద్దం చేయించారు అని అంటారు. కొందరికైతే తమ అహంకారం వచ్చేస్తుంది. తండ్రి రావడం, సహాయం చేయడం కూడా డ్రామాలో పాత్రగా నిశ్చితమై ఉంది. డ్రామా చాలా విచిత్రమైనది. దీన్ని అర్థం చేసుకునేందుకు చాలా విశాలమైన బుద్ధి కావాలి. మనం స్థాపించబోయే రాజధానిలో అందరూ తెల్లనివారే ఉంటారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అక్కడ నల్లనివారెవరూ ఉండరు. మీరు తెల్లని మరియు నల్లని చిత్రాన్ని తయారుచేసి ఈ విషయాన్ని రాయండి. 63 జన్మలు కామచితిపై కూర్చుని ఈ విధంగా నల్లగా అయిపోయారు. ఆత్మే ఆ విధంగా అయింది. లక్ష్మీనారాయణ చిత్రాన్ని కూడా నల్లగా తయారుచేశారు. ఆత్మే నల్లగా అవుతుందని అర్థం చేసుకోరు. సత్యుగ యజమానులుగా తెల్లగా ఉండేవారు మళ్లీ కామచితిపై కూర్చోవడంతో నల్లగా అవుతారు. ఆత్మ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తమో ప్రధానంగా అవుతుంది. తద్వారా ఆత్మ కూడా నల్లగా అవుతుంది మరియు శరీరం కూడా నల్లగా అయిపోతుంది. అందుకే లక్ష్మీనారాయణలను కొన్ని చోట్ల నల్లగా, కొన్ని చోట్ల తెల్లగా ఎందుకు చూపించారు, దానికి కారణమేమిటి అని మీరు సరదాగా అడగచ్చు. వారిలో జ్ఞానమైతే లేదు. శ్రీకృష్ణుణ్ణే తెల్లగా, మళ్లీ ఆ శ్రీకృష్ణుణ్ణే నల్లగా ఎందుకు తయారు చేస్తారు, ఇది మీకిప్పుడు తెలుసు. మీకిప్పుడు జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించింది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సంతోషంతో నిండుగా ఉండేందుకు ఏకాంతంలో కూర్చుని లభించిన జ్ఞానధనాన్ని స్మరించాలి. పావనులుగా మరియు సదా నిరోగులుగా అయ్యేందుకు స్మృతిలో ఉండే కృషి చేయాలి. రెండవ పాయింట్, తండ్రి సమానంగా మాస్టర్ జ్ఞానసాగర్లుగా అయి అందరినీ స్వదర్శన్ చక్రధారులుగా తయారు చేయాలి. లైట్ హౌస్గా అవ్వాలి. భవిష్య 21 జన్మల శరీర నిర్వహణ కొరకు ఆత్మిక టీచర్లుగా తప్పకుండా అవ్వాలి. వరదానము, త్రికాలదర్శి స్థితి ద్వారా 3 కాలాలను స్పష్టంగా అనుభవం చేసుకునే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ భవ. ఎవరైతే త్రికాలదర్శి స్థితిలో స్థితులై ఉంటారో వారు ఒక్క క్షణంలో 3 కాలాలను స్పష్టంగా చూడగలరు. నిన్న ఎలా ఉండేవారము, ఈరోజు ఎలా ఉన్నాము మరియు రేపు ఎలా ఉంటాము అన్నది వారి ముందంతా స్పష్టంగా ఉంటుంది. ఏ విధంగా ఏ దేశంలోనైనా టాప్ పాయింట్లో నిలబడి మొత్తం నగరాన్ని చూసినప్పుడు ఆనందం కలుగుతుందో, అలాగే సంగమయుగం టాప్ పాయింట్, దీనిపై నిలబడి 3 కాలాలను చూడండి మరియు నషాతో ఈ విధంగా అనండి, మేమే దేవతలుగా ఉండేవారము, మళ్లీ మేమే అవుతాము. వారినే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అని అంటారు. స్లోగన్, ప్రతి సమయము అంతిమ ఘడియ,
ఈ స్మృతితో ఎవర్ రెడీగా అవ్వండి. ఓం శాంతి.